నా పేరు కంచిగట్ల శ్రీశైలం. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓగా వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పంచాయతీ కార్యదర్శిగా వర్క్ చేస్తుంది. అయితే గవర్నమెంట్ స్కూల్ పంపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు విద్య వల్ల సామాజిక హోదా వస్తుంది అనుకునేది. కానీ పేరెంట్స్ ఇప్పుడు ఏమనుకుంటారంటే, విద్యను చదివించడం వల్లే, ఇది ప్రైవేట్ స్కూల్లో చదివించడం వల్లే సామాజిక హోదా వస్తుంది అనే ఒక ఆలోచనతో నేను సంవత్సరానికి 30,000 కట్టినా, నేను 40,000 కట్టినా, దాంట్లోనే సామాజిక హోదాని ఎత్తుకుంటున్నారు. మేము పిల్లల మానసిక స్థితి, ఇంకోటి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం ఇద్దరం. మేము పక్కన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాం భార్యాభర్తలు. ఇక్కడే చదువుకొని మేము మంచి హోదాలోనే ఉన్నాం ఈరోజు వరకు. అయితే పిల్లల్ని ఎందుకు చేర్పించాల్సి వస్తుందంటే, మనం భూముల్ని, కంపెనీలని కార్పొరేట్ వ్యవస్థకి ఇచ్చినట్టు పిల్లల్ని ఒక 10-15 సంవత్సరాలు కార్పొరేట్ వ్యవస్థ లీజుకి ఇస్తున్నాం. వాళ్ళు పిల్లల మెదళ్ళని పిండేసుకొని ర్యాంకులను ఏరుకుంటున్నారు. పిల్లల్ని ఎట్లా పెంచాలంటే, పిల్లల్ని వాళ్ళకు కరెక్ట్గా ఏది మా భాషలో చెప్పాలంటే పాలీ హౌస్, గ్రీన్ హౌస్లో పెంచుతున్నాం పిల్లల్ని, చదివించుతున్నాం. ఎందుకంటే అన్సీజనల్ కండిషన్స్ అప్లై చేసి థర్డ్ క్లాస్లో ఐఐటి అని, జేడబ్ల్యూఈ అని చాలా దారుణమైన ప్రెజర్ పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. కొంచెం స్వేచ్ఛ ప్రాంగణంలో పిల్లలకు మంచి ఉచిత విద్యను అందించే ఇంత మంచి గవర్నమెంట్ స్కూల్లో వదిలిపెట్టి ఒక సామాజిక హోదా డబ్బులలో వెతుక్కొని పేరెంట్స్ వేరే ప్రైవేట్ స్కూళ్ళలో పంపుతారు. కానీ దాంట్లో విద్యకు పెద్ద తేడా లేదు. నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్ విద్య అంతకంటే బెటర్గా ఉంది. అయితే రాను ఏమవుతుందంటే, మనం ప్రైవేట్ స్కూల్ని ఫాలో అవుతున్నాం యాక్టివిటీస్లో. అందులో అవసరం లేదు. మన గవర్నమెంట్ స్కూల్ ఏమైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఆ పిల్లలకు అదే యాక్టివిటీస్ ఏ సంవత్సరానికి ఏం చెప్పాలో, ఎంత పాఠం చెప్పాలో అంతవరకు చెప్పి పిల్లల్ని చాలా మానసికంగా ఉల్లాసంగా చదువుకునే అవకాశం ఇవ్వడం సరిపోతుంది. అది గవర్నమెంట్ స్కూల్నే సాధ్యమని నేను నమ్ముతున్నాను.